భారతీయ జనతా పార్టీకి ఉంటే అసలు టీడీపీ జనసేన కలవకుండా జనసేన బీజేపీ మాత్రమే పోటీ చేద్దామనే ప్రెజర్ పవన్ కళ్యాణ్ మీద తెచ్చి ఉండేవారు కదా. ఆ ఒత్తిడి వచ్చిందండి. అది ఆ ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏంటంటే రాజకీయాల్లో ఆయనకి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే దూరదృష్టి అండి. తర్వాత అన్ని విభాగాలు అన్ని పార్టీల్లో తన వారిని ఉంచుకోవటం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన మొగాడు ఇంకొకడు లేడు. అయితే ఇదే విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా ముందుగానే ఆయన తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఆయన కారణాలు అంటే ఆర్థికమైన కారణాలా లేదా ఇంకొక ఆర్థికమైన కారణాలా మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ తన గ్రిప్పులో ముందుగానే ఈ విషయాలు ఇటువంటి జరుగుతాయని చెప్పి దాన్ని ఆయన తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారి గ్రిప్ నుంచి బయటికి రాలేని నిస్సాయస్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక దెబ్బ లాంటిదే మనం భావించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీకి కనీసం సమాచారం లేకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మద్దతు ఇచ్చాడు. ఇది ఒక సెట్ బ్యాక్ అది భారతీయ జనతా పార్టీకి. అంటే ఈ విషయంలో ఈ తగ్గాపార్లో అంటే పవన్ కళ్యాణ్ ని ఎవరు హోల్డ్లో ఉంచుకోవాలి అనే ఒక వార్లో చంద్రబాబు నాయుడు సఫలమయ్యాడు, బీజేపీ విఫలమయ్యింది. అయితే బీజేపీకి తన హోప్స్ ను కోల్పోలేదు. ఈ కూటమిలో చేయడం ద్వారా భవిష్యత్తులో మళ్ళీ ఒక కీలకమైన పాత్ర పోషించడం మనం ఆశ్చర్యపోవాలి.